రోగుల భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి యాజమాన్యం ఏఐ ఆధారిత రిమోట్ పేషెంట్ మానిటరింగ్ విధానాన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్లోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డోజీ సీనియర్ డైరెక్టర్ కౌశల్ పాండ్యాతో కలిసి సిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ సుదేశ్ పాటిల్ పాల్గొన్నారు. రోగుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకే ఈ స్మార్ట్ వార్డును అందుబాటులోకి తెచ్చామని సుదేశ్ పాటిల్ తెలిపారు. ఐసీయూలో 24 గంటల పాటు రోగిపై పర్యవేక్షణ ఉన్న విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ వార్డులోనూ రోగి వైట్లెస్ వారి కదలికలను ఏఐ సహాయంతో గుర్తిస్తామన్నారు. ఎంపిక చేసిన వార్డులలో బెడ్ కింద సెన్సార్ను అమర్చడం ద్వారా రోగి హార్ట్ బీట్, శ్వాస, బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, ఉష్ణోగ్రతను నిరంతరం ట్రాక్ చేస్తుందన్నారు. ఏఐ టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఈ డేటాను విశ్లేషిస్తూ రోగి పరిస్థితి క్షీణించే కంటే ముందే వైద్యులను అప్రమత్తం చేస్తుందని, ఫలితంగా రియల్ టైం మానిటరింగ్ చేసి అవసరమైన చికిత్స వేగంగా అందించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఐసీయూలో ఎంత ఛార్జెస్ ఉంటాయి, ఐసీయూ కేర్ కంటిన్యూ చేస్తూ ఐసీయూ నుంచి చాలా వార్డ్ రేట్స్ లో ఇది అవైలబుల్ చేస్తున్నాము. కాస్ట్ ఆఫ్ థెరపీ కమ్స్ డౌన్, ఇంకా కంటిన్యూటీ ఆఫ్ కేర్ మాత్రం ఉండిపోతుంది. అదే మానిటరింగ్ ఐసీయూలో జరిగిన మానిటరింగ్ మన వార్డ్స్ లో కూడా చేయొచ్చు, కానీ మచ్ లెస్ దెన్ ఐసీయూ ఛార్జెస్. రికార్డ్స్ 5 వైటల్ పారామీటర్స్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, పేషెంట్ బెడ్ నుంచి దిగినప్పుడు అది కూడా అలర్ట్ వస్తుంది. సో ఇలాంటి వైటల్ పారామీటర్స్ రికార్డింగ్ కంటిన్యూస్ జరుగుతుంది. సో ఒక పాయింట్ లో మనం సపోజ్ పేషెంట్ పక్కన నర్సెస్, డాక్టర్స్ లేనప్పుడు కూడా మనకి కంటిన్యూస్గా అలర్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇమీడియట్ రెస్పాన్స్ అయ్యి ఎమర్జెన్సీస్ అవాయిడ్ చేయొచ్చు.